ఎన్నికల్లో మరి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వీటిని జయప్రదం చేయడం జరిగింది. ఓటు వేసినటువంటి ప్రజలకు, ఓటింగ్ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అధికారులకు, రాజకీయ పార్టీ కార్యకర్తలందరికీ కూడా, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. చాలా మంది హైదరాబాద్ లో సెలబ్రిటీస్ కూడా క్యూలో నిల్చొని ఓటు వేశారు. వాళ్ళు ఒక మెసేజ్ కూడా, అందరూ క్యూలో నిల్చొని ఓటు వేయడం ఒక మంచి మెసేజ్ గా ఈరోజు మనం భావించవచ్చు. ఈరోజు ఎన్నికలు చూసిన తర్వాత ప్రశాంతంగా జరిగినటువంటి ఎన్నికలు రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యం మరింత బలపడడానికి ఉపయోగపడుతుందనే విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. ఈసారి పోలింగ్ 60-62% మించి జరిగింది. గతంలో 62.7% 2019లో పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణలో ఉంటే ఈసారి 65% దాటేటువంటి అవకాశం ఉందని ఈరోజు వార్తలు వస్తా ఉన్నాయి. బీజేపీ సంబంధించినంత వరకు అన్ని నియోజకవర్గాల్లో మేము ఊహించిన దానికంటే ఎక్కువ